కొన్ని రోజులు లైఫ్ చాలా రెపిటేటివ్గా అనిపిస్తుంది. సేమ్ రొటీన్, సేమ్ ఫోన్, సేమ్ స్ట్రెస్, సేమ్ ఓవర్ థింకింగ్, సేమ్ స్కెడ్యూల్. మార్నింగ్ లేచి నైట్ పడుకునే వరకు మనం పరిగెడుతూనే ఉంటాం. కానీ ఆ విషయంలోనే మనం ఒకటి మర్చిపోతాం, లైఫ్ని ఫీల్ అవ్వడం. హానెస్ట్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు అదే అనిపిస్తుంది. మైండ్ ఫుల్గా హెవీ అయిపోతుంది అండ్ అప్పుడే సడన్గా అనిపించింది బయటికి వెళ్ళాలరా అని చెప్పేసి. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి, కొంచెం రీసెట్ అవ్వాలి. అలానే ఈవినింగ్ నేను సోఫీని తీసుకొని బయటికి వెళ్ళాను. జర్నీ స్టార్ట్ అయ్యాక రోడ్ మీద వెళ్తుంటే కూల్ విండ్ ఫేస్ మీద పడుతుంటే సడన్గా బ్రెయిన్ స్లో అయిపోయినట్టు అనిపించింది. నో నోటిఫికేషన్స్, నో ప్రెషర్, నో ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ రోడ్, స్కై అండ్ సైలెన్స్. బీచ్కి రీచ్ అయ్యాక ఫస్ట్ వేవ్ సౌండ్ వింటేనే మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. వాటర్ సౌండ్, కూల్ బ్రీజ్, శాండ్ స్మెల్, ఎవ్రీథింగ్ టుగెదర్ ఫీల్స్ డిఫరెంట్. సిటీలో ఉన్నప్పుడు మైండ్ ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది, కానీ బీచ్ దగ్గర టైం అనేది స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని మినిట్స్ అలా సైలెంట్గా వేవ్స్ని చూస్తుంటే లైఫ్ అంతా కాంప్లికేటెడ్ కాదేమో అనిపించింది. అండ్ సోఫీకి ఇంకా బీచ్ అంటేనే ఫెస్టివల్, ఫుల్ పరిగెడుతూనే ఉంటుంది. అండ్ హానెస్ట్లీ సమ్టైమ్స్ డాగ్స్ని చూస్తే మనకు ఒక రియలైజేషన్ వస్తుంది. వాళ్ళు పాస్ట్ గురించి థింక్ చేయరు, ఫ్యూచర్ గురించి స్ట్రెస్ పడరు, జస్ట్ ప్రజెంట్ మూమెంట్లోనే హ్యాపీగా ఉంటారు. మనం మాత్రం పాస్ట్ రిగ్రెట్స్, ఫ్యూచర్ టెన్షన్, కంపారిజన్ ఫియర్, వీటిల్లోనే లైఫ్ మొత్తం స్పెండ్ చేసేస్తాం. సోఫీ గురించి ఒక విషయం చెప్పాలంటే, సోఫీకి చిన్న చిన్న విషయాల్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. బయటికి వెళ్తున్నామంటే ఎగ్జైట్మెంట్, బైక్ సౌండ్ వినగానే ఎగ్జైట్మెంట్, రోడ్ మీద విండ్ తగిలినా ఎగ్జైట్మెంట్. అసలు దాని ఎగ్జైట్మెంట్కి హద్దులే లేవు అసలు. డాగ్స్ ఎప్పుడు ఫేక్ ఎమోషన్స్ చూపించవు. హ్యాపీ ఉంటే ఫుల్ హ్యాపీ, ఎగ్జైటెడ్ ఉంటే ఫుల్ ఎగ్జైటెడ్, సాడ్ ఉంటే వాటితో పాటు మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. మేబీ అందుకేనేమో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకి కూడా రియల్గా ఫీల్ అవుతాం. ఇప్పుడు వరకు చాలా ఆడుకున్నాం. అయ్య బాబాయ్, అసలు వాటర్ అంటే భయపడిపోతుంది. సోఫీ, వాటర్ అంటే భయమా నీకు? ఇటు చూడు, బీచ్లో చల్లగా ఉంటుందని చెప్పి బీచ్కి వస్తే బీచ్లో కూడా వేడిగానే ఉంది. మైక్ తినడానికి కాదు. చాలామంది హ్యాపీనెస్ అంటే బిగ్ థింగ్స్ అనుకుంటారు, లగ్జరీ ట్రిప్స్, మనీ, సక్సెస్, బిగ్ మూమెంట్స్. కానీ హానెస్ట్లీ సమ్టైమ్స్ హ్యాపీనెస్ అంటే ఒక పీస్ఫుల్ ఈవినింగ్, మంచి వెదర్, ఫేవరెట్ కంపెనీ, అంతే. మనకి కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరు అనుకోండి, అది వేరే విషయం. ఆ రోజు ఈవినింగ్ పెద్దగా ఏం జరగలేదు, కానీ సమ్హౌ మైండ్ చాలా పీస్ఫుల్ అయిపోయింది. లైఫ్లో మనం చాలా పెద్ద మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకరోజేమో హ్యాపీగా ఉంటూ, ఒకరోజేమో ఏడుస్తూ, ఒకరోజేమో పీస్ఫుల్గా ఉంటూ. కానీ మేబీ లైఫ్ అంటే అది కాదేమో. మేబీ లైఫ్ అంటే ఇలాంటి ర్యాండమ్ ఈవినింగ్స్, ఇలాగా చిన్న చిన్న మెమొరీస్, ఇదే లైఫ్ అంటే. లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ మూమెంట్ అవసరం లేదు. సమ్టైమ్స్ వన్ ఈవినింగ్ డ్రైవ్, వన్ బీచ్ అండ్ వన్ ఫేవరెట్ పర్సన్ చాలు. రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వలేదు, కానీ మైండ్ కొంచెం లైట్ అయ్యింది. అండ్ మేబీ అది ఎనఫ్ ఏమో. బికాజ్ ఎవ్రీ టైం లైఫ్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ ఊపిరి తీసుకుంటే సరిపోతుంది. స్లో అవ్వాలి, ఆ మూమెంట్ని మనం ఫీల్ అయితే చాలు. అండ్ యా, సోఫీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది, బీచ్ ఫుల్గా నచ్చేసింది తనకి. ఇది ఒక బెస్ట్ మెమొరీ. ఒకవేళ నీకు కూడా మాటలు వచ్చి, నీకు కూడా ఫీలింగ్స్ ఉండి, లైక్ ఫీలింగ్స్ ఉన్నాయిలే, బట్ నీకు కూడా సేమ్ అలా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటే ఈ వీడియో నీకు చూపించేవాడినేమో. చూసి నువ్వెలా ఫీల్ అవుతావో తెలుసుకోవాలని ఉంది. బట్ ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సోఫీ. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ దాన్ని వాటర్లోకి తీసుకొని వెళ్ళిపించాను. భయం పోయింది దానికి వాటర్ అంటే. అమ్మా, ఎంత తడిచాను. డైరెక్ట్ పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, మా ఇంటికి వెళ్ళానంటే మా డాడీ తంతారు నన్ను. ఇక్కడ చల్లగా లేదు కానీ అక్కడ ఉంది చల్లగా. ఇన్ని రోజులు హాలిడేలు ఇవ్వకూడదు అసలు కాలేజ్ వాళ్ళు. ఇంట్లో ఉండి అలాగా బొరపాడైపోతుంది. సో తొందరగా హాలిడేస్ అయిపోవాలని. కాలేజీలో ఉంటే ఇంటికి ఎప్పుడు వెళ్తాం అని ఉంటుంది. అదే ఇంట్లో ఉంటే కాలేజ్కి ఎప్పుడు వెళ్తామని ఉంటుంది. చాలా ఎక్కువ ఆడేసాం ఇవాళ. హానెస్ట్లీ కొన్ని జర్నీస్ డెస్టినేషన్ కోసం కాదు, మైండ్ కామ్ అవ్వడం కోసం. అండ్ సోఫీ అయితే ఫుల్ హ్యాపీ మోడ్లోనే ఉంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.